అండి రేపటి రోజున తప్పకుండా మీతో మాట్లాడతాను. కానీ ఇవాళ కొంచెం నేను ఒక ముఖ్యమైన పని మీద వెడుతున్నానని మాట్లాడడంలో కూడా ఎంత సౌమ్యమో, ఎంత అందంగా మాట్లాడతారో నిజంగా. ఆ మాట చూస్తే అయ్యో మరి ఇవాళ మనతో మాట్లాడలేదన్న భావన కూడా కలగదు. అంత అందమైనటువంటి రీతిలో మాట్లాడతారు. ఒక్కొక్క ఇల్లు, ఏ హౌస్ ఇస్ బిల్ట్ ఆఫ్ బ్రిక్స్, అది ఎటకలతో కట్టబడిన ఇల్లు. అందుకే ఆ ఇంటికి ఎవ్వరూ వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు అంటే ఆ మాట కాఠిన్యం. అసలు ముందు ఎవడైనా కనపడేటప్పటికి పిలిపే కట్టి విరిచి పొయ్యిలో పెట్టినట్టు ఉంటుంది. అందుకని ఆ ఇంటికి ఎవరు వెళ్ళరు. అందుకని ఇది నేర్పుతున్నాడు మహానుభావుడు. మీరు వచ్చినటువంటి వాళ్ళని అంత మర్యాదగాను తీసుకురండి, అంత మర్యాదగాను మాట్లాడండి, అంత మర్యాదగాను వడ్డించండి. దానివల్ల గౌరవం ఎవరికి రావాలి? ప్రభువుకి రావాలి. దశరథ మహారాజు గారు ఎంత గొప్ప యాగం చేశాడు రా అనిపించాలి. ఎంత గొప్పగా పెళ్లి చేశావు కాదు, ఎంత ఆప్యాయంగా వచ్చిన వాళ్ళని ఆదరించావన్నది ప్రధానం. పీటల మీద ఆయన కూర్చోవచ్చు, కానీ నీ తరపున పనిచేసేటటువంటి వాళ్ళు మాత్రం ముందు అన్నింటికన్నా ఉండవలసింది సౌశీల్యం. నోటి మాట అంత జాగ్రత్తగా ఉండాలి. అందుకే పౌరుషంగా మాట్లాడేటటువంటి వాడిని ఏ పదవిలోకి తీసుకోకూడదు. అందుకే నిన్నటి రోజున కూడా మంత్రుల గురించి చెప్తూ ఒక మాట చెప్తారు. వాళ్ళు మొట్టమొదట మాట్లాడుతూనే చక్కగా మందస్మితమైనటువంటి మాట మాట్లాడేవారట. అటువంటి మంత్రులు దశరథ మహారాజు గారికి మాటకంత గౌరవం ఇచ్చారు, అతిథి మర్యాదకంత గౌరవం ఇచ్చారు వశిష్ఠ మహర్షి. అలా తీసుకురండి అన్నారు. సరే తీసుకొచ్చారు. మహారాజులు ఎందరో వచ్చారు. రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు అన్నీ తీసుకొచ్చి రాసులుగా తెచ్చి దశరథ మహారాజు గారికి కానుకలుగా సమర్పించారు. దశరథ మహారాజు గారు యాగశాల ప్రవేశం చేశారు. చేసి ఇంకక్కడి నుంచి యాగం ప్రారంభం అవుతోంది. అన్నం రాసులు పోసేశారట. ఏదో అన్నకూట మహోత్సవం జరుగుతోందా అన్నట్టుగాను. వచ్చిన వాళ్ళు ఎవరొచ్చారో తెలుసా అండి? బహువృద్ధులు వచ్చారట. ఒక్క శ్లోకం వాల్మీకి మహర్షి చెప్తే ఎంత అందంగా ఉంటుందో చూడండి. పదార్థాలు అందరూ లొట్టలు వేసుకుంటూ తిన్నారండి అన్నారనుకోండి. మీరు అందరూ లొట్టలు వేసుకుంటూ ఎలా తింటారండి? జంతికలు పళ్ళు లేని వాళ్ళు తినలేరు కదా, మరి వాళ్ళు తిన్నారా జంతికలు అని అనుమానం వస్తుంది. అందుకని ఒక్క శ్లోకం ఎంత అందంగా చెప్పేశారో చూడండి. ఎంత బాగా వడ్డించారో, ఎంత బాగా వండారో అనడానికి. వృద్ధాశ్చ వ్యాధితాశ్చైవ స్త్రియో బాలస్తథైవచ అనిశంభుజ్యమనానాం నతృప్తిరుపలభ్యతే. అక్కడికి వచ్చిన వాళ్ళల్లో పరమవృద్ధులున్నారట. వ్యాధి